వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రొయ్య పొట్టు కర్రీ చేసుకుందామా. సో రొయ్య పొట్టు, డ్రై ఫిష్ ఇవన్నీ చాలామందికి ఇష్టమే ఉంటుంది. కాకపోతే చాలామంది ఇంట్లో ఎవరు తినరు, స్మెల్ వస్తుందని చెప్పి కుక్ చేసుకోకుండా భయపడి వండుకోకుండా ఉంటారు. సో నేను చూపించే విధంగా మీరు ఒకసారి కుక్ చేసుకోండి, తప్పకుండా మీరు కూడా కుక్ చేసుకుంటారు. ముందుగా ఏంటంటే మనము రొయ్య పొట్టుని మంచిగా ఫస్ట్ జల్లెడ పట్టేసి దాంట్లో ఇసుకంతా వేసేసుకోవాలి. ఆ తర్వాత హాట్ వాటర్ పెట్టి అది హాట్ వాటర్లో కొద్దిసేపు వేసి నానబెట్టేసేయాలి, అలా వదిలేసేయాలి. అదేంటంటే ఇసుకంతా కిందకి వెళ్ళిపోతుంది. ఈలోపు మనం ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. ఈ పేస్టే మనకి కర్రీకి చాలా టేస్ట్ ఇస్తుంది. మీకు ఏంటంటే ఒక కీమా తిన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ఒక 2 ఆనియన్ తీసుకున్నాను నేను. దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక 1.5 స్పూన్ వరకు దాంట్లోనే పచ్చిమిర్చి, అల్లం వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ మనకి పట్టి పక్కకు పెట్టుకోవాలి. ఆ లోపు నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఈ రొయ్య పొట్టుని స్ట్రెయిన్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ వాటర్లో వాష్ చేసేసి మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం. సో దాంట్లో ఉన్న ఇసుక అంతా ఏంటంటే కిందకి వెళ్ళిపోతుంది, ప్లస్ ఫ్రెష్గా నీట్గా అయిపోతుంది. ఇలా హాట్ వాటర్లో ముందే మనము నానబెట్టేసడం వల్ల ఏంటంటే స్మెల్ మీకు ఆల్మోస్ట్ ఒక 70% వరకు మీకు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ప్యాన్ హీట్ ఎక్కాక అందులో కొద్దిగా వెల్లుల్లి రొబ్బలు వేసేసుకొని ఇప్పుడే మనం రొయ్య పొట్టుని కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఫ్రై బాగా చేసుకుంటేనే మీకు దాని స్మెల్ చచ్చిపోతుంది, ప్లస్ ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది మీకు కర్రీది. సో అలా అదంతా వేగాక చూడండి, అలా మంచిగా ఫ్రై చేసేసుకొని కాసేపు సిమ్లో పెట్టేసి అది అలా ఫ్రై అవుతున్నప్పుడే మీరు ఇక్కడే అన్ని స్పైసెస్ యాడ్ చేసేసుకోండి. పసుపు, జీలకర్ర పౌడరు, ఉప్పు, కారం అన్నీ నేను ఇక్కడే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు రొయ్య పొట్టుకే అన్ని స్పైసెస్ తగిలి మంచి టేస్ట్ వస్తుందని చెప్పి నేను ఇక్కడే యాడ్ చేసేసుకుంటున్నాను. నేను ఇంకా ఇందులో టమాటోస్ కానీ ఇంకేం యాడ్ చేయట్లేదు. ఇలా నాకు ఫ్రై విధంగానే కావాలి. ఎందుకంటే ఇది ఫ్రై చేసుకుంటూ కర్రీ టైప్ చేస్తే మా ఇంట్లో ఎవరు తినట్లేదు, అందుకే ఇలా ఫ్రై లాగా చేస్తున్నాను. సో మా పిల్లలు అయితే ఇది కీమాలాగా ఉంది మమ్మీ అని చెప్పి తినేశారు. సో చూడండి, ఆ పట్టిన పేస్ట్ కూడా నేను అదంతా ఫ్రై అయ్యాకే మంచిగా వేసానమాట. మనం ఆ పేస్ట్ కూడా ఆయిల్లోనే మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన అంతా పోయే వరకు. అలా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేయండి. వాటర్ అంతా పీల్చుకున్నాక మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసేసుకొని ఈ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.